టర్మ్స్ రెండు రకాలు ఉంటాయి. బేసిక్ ఒకటి ప్రిమిటివ్, ఇంకోటి నాన్ ప్రిమిటివ్. ఇంతకుముందు వీడియోలు డిస్కస్ చేసినాం. సో ఈ అన్ని ఆల్గోరిథమ్స్ వన్ బై వన్ చూద్దాం. సో ఫస్ట్ ప్రిమిటివ్లో వచ్చేసి షార్టెస్ట్ రిమైనింగ్ టైం ఫస్ట్. సో ఫస్ట్ అది చూద్దాం. సో దానిలో వచ్చేసి షార్టెస్ట్ రిమైనింగ్ టైం ఫస్ట్లో ఏం చేస్తుందంటే సిపియు ఏ ప్రాసెస్ షార్టెస్ట్ టైం బస్ టైం ఉంటుందో ఫస్ట్ అది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు P1 ప్రాసెసర్ 8 బస్ టైం ఉన్న ఒక సిపియు P1 అనే ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది కరెంట్గా. కానీ P2 ప్రాసెసరు దాని బస్ టైం ఎంత ఉంది, 4 ఉంది. అంటే వేరే ప్రాసెసర్ దానికన్నా తక్కువ షార్టెస్ట్ టైం బస్ టైం ఉన్నకు దీన్ని ఆపేస్తుంది, దీని ఎగ్జిక్యూషన్ ఆపేస్తుంది. కరెంట్ ఎగ్జిక్యూట్ అయ్యే ప్రాసెసర్ని ఆపేసి ఏదైతే షార్టెస్ట్ టైం బస్ టైం ఉంటుందో దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. దట్ ఈస్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ షార్టెస్ట్ రిమైనింగ్ టైం ఫస్ట్. సో దీన్ని గ్యాన్ చార్ట్ గీసి అంటే క్యాలిక్యులేట్ చేద్దాం. గ్యాన్ చార్ట్ గీద్దాం సేమ్ ఇలానే. ఫస్ట్ ఏమైంది, ఇది అరైవల్ టైం అని తెలుసు కదా, ఒక్కొక్క ప్రాసెస్ ఎంత టైంకి అరైవల్ అవుతుంది. సో ఫస్ట్ P1 అనే ప్రాసెస్ 0 అనేది నుంచి ఎప్పటి వరకు 1 వరకు అరైవల్ అయింది. సో ఇక్కడ బస్ టైం అయిపోయింది ఒకటి, ఆల్రెడీ ఒక సెకండ్ ఇక్కడ ముందుకు జరిగింది కాబట్టి బస్ టైం ఒకటి పోయి ఇక్కడ ఎంత అవుతుంది, 7 అవుతుంది. ఓకే, 7 అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనకు ఏది P2 ఉంది. P2 అరైవల్ టైము 1 కంపేర్ చేసుకుంటుంది. ఇప్పుడు 4ని 7ని కంపేర్ చేస్తుంది. రెండిట్లో షార్టెస్ట్ ఏది, రెండు టైంలో ఏది తక్కువ టైము, 4 ఈజ్ ద షార్టెస్ట్ టైం. సో P2ని ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. P2ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. P2తోని మీటర్ కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఉన్నాయి అన్ని 4, 9, 5, 7 ఇవన్నిటికీ బస్ టైం ఎక్కువ ఉంది. సో అన్నిటికన్నా తక్కువ బస్ టైము ప్రాసెస్ 2కే ఉంది కాబట్టి దీన్ని మొత్తం కంప్లీట్గా ఎగ్జిక్యూట్ చేసి వేరే ప్రాసెస్కి వెళ్తుంది అనమాట. అందుకే P1 అనే ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ అయ్యేటప్పుడు దాన్ని కరెక్ట్ ఆపేసింది, ఎందుకంటే P2 అనే ప్రాసెస్కి దానికన్నా తక్కువ బస్ టైం ఉంది కాబట్టి అట్లా అన్నమాట. సో P2కి వెళ్ళిపోయింది, దాని 4 ఉంది కాబట్టి 4 వరకు ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో 1 to 4 ఇక 4 సెకండ్స్ తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ ఏమైపోతుంది, 5th సెకండ్ దగ్గర ప్రాసెస్ 2 అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇది మనది అయిపోయింది. నెక్స్ట్ ఏ ప్రాసెస్కి వెళ్ళాలా, 7, 9, 5 ఉన్నాయి. ఈ మూడిట్లో ఏది తక్కువ, ప్రాసెస్ 4కే తక్కువ బస్ టైం ఉంది. సో నెక్స్ట్ ఇయర్ ప్రాసెస్ 4కి వెళ్తుంది. ప్రాసెస్ 4 దగ్గరికి వెళ్ళి ఎంత ఉంది అరైవల్ టైం. సో దీన్ని ఏంటా 5 సెకండ్స్ 5 ఇప్పటికంటే మనకు 5 to దీని అంటే ఎగ్జిక్యూషన్ కంప్లీట్ కావడానికి 5 అవుతుంది కాబట్టి 5 + 5 10 అయిపోతుంది. అర్థమైందా. నెక్స్ట్ ఏంటది, మనకి ప్రాసెస్ 4 ఎగ్జిక్యూట్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు 7, 9 బస్ టైం, ఈ రెండులో ఏది తక్కువ, 9 ఈజ్ ద మినిమం టైం. సో ప్రాసెస్ 1ని ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. ఫస్ట్ ప్రాసెస్ 1 ఎగ్జిక్యూట్ చేసేసి దానికి ఎంత టైం తీసుకుంటుంది, 7 సెకండ్స్ తీసుకుంటుంది కాబట్టి 10 + 7 ఎంత అవుతుంది, 17 అట్లా వస్తుంది అనమాట ఈ నెంబర్. తర్వాత ఇక లాస్ట్ మిగిలింది మనకి ప్రాసెస్ 3. ప్రాసెస్ 3కి వెళ్ళేసేసి P3 ఎగ్జిక్యూట్ చేస్తుంది. దాని 9 కాబట్టి 7 + 9 ఎంత అవుతుంది, 26 అవుతుంది. 26 సెకండ్స్ దగ్గర మనది అయిపోతుంది. ఇంకోసారి చెప్తాడు అండి. ఇప్పుడు CPU ఏదైనా ప్రాసెస్ ఎగ్జిక్యూట్ చేస్తుంది అనుకున్నాం, ఏదో ఒక ర్యాండమ్ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎగ్జిక్యూట్ చేసే ప్రాసెస్ ఉంది. వేరే ప్రాసెస్ దీనికంటే తక్కువ బస్ టైం ఉన్నాకో ఇది ఎగ్జిక్యూట్ చేసే ప్రాసెస్ని కరెంట్గా ఆపేస్తారు. కరెంట్ ఎగ్జిక్యూషన్ ఏదైతే చేస్తుందో దాన్ని కరెక్ట్గా ఆపేసేసి దీనికంటే తక్కువ బస్ టైం ఉన్నాకో ఆ ప్రాసెస్కి దాన్ని లోడ్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. దాని పేలోనే షార్టర్ రిమైనింగ్ టైం ఫస్ట్, దేనికైతే తక్కువ టైం ఉంటుందో దాన్ని ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తాను అని చెప్తుంది CPU. సో దాని బేస్ పైన మనకి గ్యాన్ చార్ట్ కూడా అలా వచ్చింది. సో P1 ఫస్ట్ సెకండ్లో ఇక్కడికి వచ్చేసినాక అక్కడ మనకి 7 సెకండ్స్ ఉంటుంది బస్ టైము. P2 ప్రాసెస్ అన్ని బస్ టైంలో కంపేర్ చేస్తే P2 అనేది తక్కువ 4 సెకండ్స్, అందుకే P2ని లోడ్ చేసినాం. అందుకే P2 అంటే ఎగ్జిక్యూట్ చేసేసినాం ఫస్ట్ అక్కడికి. సో 1 + 4 ఎంత, 5 వచ్చింది. 5 వచ్చినాక 7, 9, 5లో నెక్స్ట్ చిన్నది 5. సో P4ని ఎగ్జిక్యూట్ చేసినాం. 5 + 5 10 అవుతుంది కాబట్టి ఇక్కడ 10 సెకండ్గా అయిపోతుంది. తర్వాత 7, 9లో 7 చిన్నది కాబట్టి 7 P1 ప్రాసెస్ ఉంది. సో P1 అయింది. 10 + 7 17 అలా వచ్చింది. తర్వాత లాస్ట్ మిగిలింది P3 ప్రాసెసర్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఇక మన లాస్ట్ P3 ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి 17 + ఇక్కడ 9 సెకండ్స్ తీసుకుంటే 17 + 9 26, ఇక్కడికి 26 అట్లా అయిపోయింది. సో మీరు ఇప్పుడు ఇవన్నీ కౌంట్ చేస్తే మీకు 26 రావాలి. 8 + 4 12, 12 + 9 21, 21 + 5 26 అట్లా వచ్చేసింది. ఇప్పుడు కంప్లీట్ టైం చూద్దాం. కంప్లీట్ టైం అనేది ఇది మనకు టైం అని చూస్తావా, ఇదే ఇప్పుడు చూడు P1 మంత్స్ ఎంత కంప్లీట్ టైం ఎంత 17 సెకండ్స్. సో అది ఇక్కడ రాక్ దాన్నే కంప్లీట్ టైం అంటారు. తర్వాత నెక్స్ట్ P2 ప్రాసెస్, P2కి 5 పడ్డది దాన్ని కంప్లీట్ చేయడానికి, దాని ఎగ్జిక్యూషన్ కంప్లీట్ చేయడానికి. తర్వాత P3 ప్రాసెసర్కి 26 సెకండ్స్ పడ్డది. అండ్ మిగిలింది ఏంటి P4కి 10 పడ్డది. సో అట్లా కంప్లీట్ టైం వచ్చేసింది. ఇప్పుడు టర్న్ ఓవర్ టైం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం అంటే కంప్లీట్ టైం మైనస్ అరైవల్ టైం ఉన్న రెండు. ఇది కంప్లీట్ టైం నుంచి అరైవల్ టైం తీసేస్తే నీకు టర్న్ ఓవర్ టైం వస్తుంది. సో 17 - 0 17 వస్తుంది కాబట్టి 5 - 1 4, 26 - 2 24,
తర్వాత ఇంకేమైనా 10 - 3 7 ఇట్లా వచ్చేస్తుంది, టర్న్ టైం వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ మిగిలింది వెయిటింగ్ టైం. వెయిటింగ్ టైం ఇక్కడ నేను సైడ్ రాసిన ఫార్ములా, టర్న్ టైం ఎంత ఉంటుందో టర్న్ టైం మైనస్ బస్ టైం చేస్తే నీకు వెయిటింగ్ టైం వస్తుంది. సో టర్న్ టైం 17 - 8 ఎంత 9, అలానే 4 - 4 0 వెయిటింగ్ టైం. సో 24 - 9 ఎంత వస్తుంది 15. తర్వాత 7 - 5 2. వెయిటింగ్ అంటే ఇప్పుడు చూడు, ఇప్పుడు ప్రాసెస్ 1 9 seconds వెయిట్ చేయాలి ఐడియల్గా అంట, అదే వెయిటింగ్ టైం అంటే. ఇప్పుడు ప్రాసెస్ 2 అనే అప్పుడప్పుడు ఎగ్జిక్యూట్ అయిపోతుంది కదా, అందుకే అది పెద్ద వేరే ప్రాసెస్లో ఎగ్జిక్యూట్ అయ్యే వరకు అవట్లేదు ఇది, అందుకే 0 వచ్చింది మనకి దీనికి వెయిటింగ్ టైం. ఎందుకంటే అదే అన్నిటికన్నా తక్కువ షార్ట్ టైం ఉన్నప్పుడు అది ఎగ్జిక్యూట్ చేస్తుంది ఇలా అనమాట. ఒకవేళ మనం దీన్ని అన్ని సమ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, యావరేజ్ తీసినాం ఒక వెయిటింగ్ టైం నీకు 17 + 9 26 మొత్తం 4 ఉన్నాయి కాబట్టి బై 4 ఎంత వస్తుంది నీకు 6.5 అట్లా వస్తుంది. అట్లనే నీకు ఇవన్నీ చేస్తే 70 + 7 24, 24 + 28, 28 + 24 ఎంత 28 + 24 12 52 వచ్చింది. 52/4 చేసేసి దీన్ని టర్న్ టైం యావరేజ్ వస్తుంది. 2 2 4 6 2 1 2 13 నీకు 13 వచ్చింది. సో యావరేజ్, ఇది యావరేజ్ టర్న్ అంటే యావరేజ్ నీకు యావరేజ్ టర్న్ టైం 13, యావరేజ్ వెయిటింగ్ టైం వచ్చి 6.5. ఇక్కడికి అయిపోయింది మనది. ఓకే, దిస్ ఈస్ ద షార్టెస్ట్ రిమైనింగ్ టైం ఫస్ట్ ఆల్గరిథం ఇన్ ఇది ప్రిమిటివ్ ఆల్గరిథం కిందకి వస్తుంది. స్క్రీన్ షాట్ తీసుకొని కావాలంటే, అన్న నోట్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి.